మ్యాండేటరీని ప్రజలకి ప్రభుత్వ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పెద్దలు విస్మరించినప్పుడు తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు అన్నది మనకి ఈ సందర్భంగా ఈ రిజల్ట్స్ రూపకంగా మనకు కనబడుతున్నాయి. అసలు వాళ్ళు ఇండియా కూటమి అంటే అసలు అది లెక్కలోనే లేదు, వాళ్ళకి 100 కూడా దాటవు అని తీసిపడేసినట్టుగా చాలా అవహేళనగా మాట్లాడినారు. అసలు కాంగ్రెస్ కు ఉనికే లేదు, ముక్త కాంగ్రెస్ అని మాట్లాడినటువంటి పెద్దలందరికీ కూడా ఇవాళ ఈ రిజల్ట్ అన్నది వాళ్ళందరూ ఆత్మ పరిశీలన వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సో ఇవాళ అలాగే తెలంగాణకు వచ్చినట్లయితే తెలంగాణలో కూడా పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీయే లీడ్ లో ఉంది. బీజేపీ కన్నా కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇంకా మాకు ఇంకా కొంచెం ఎక్కువ స్థానాలు వచ్చి ఉండాలి, బట్ ఎక్కడో ఏదో అయిపోయాయండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ స్క్రీన్ మీద అయితే 8-8 బీఆర్ఎస్ లీడ్ లో ఉన్న ఒక స్థానం కూడా మాయమైపోయిన పరిస్థితి. ఎంఐఎం ఒక స్థానంలో, ఇద్దరు 8 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ వరకు కొంత ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగానే అంచనా వేసి అనుకోవాలి. 7-9 మధ్యలో ఉంటాయి ఇద్దరికని, అదే కనపడుతోంది ట్రెండ్స్. కాంగ్రెస్ 9 ఉంది, బీజేపీ వచ్చేసి 8 ఉంది. సో దాంట్లో ఇప్పుడు ఒక స్థానం కాంగ్రెస్ ఎక్కువగా ఉంది, ఒకటి బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం అని అనుకున్నప్పటికీ కూడా. అంటే ఈ ప్రజల్లో చాలా క్లియర్ గా ఒక మార్పు వైపు అన్నది కనబడుతుంది అనేది మనం చెప్పొచ్చు ఈ ఓటు అనేది. సో ఇప్పుడు ఆ పక్క రాష్ట్రంలో మనం ఏపీ తీసుకున్నా కూడా ఏపీలో కూడా ప్రజలు ఇచ్చినటువంటి మార్పును అంటే అదే కొన్ని జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకోక అహంకారంతో ముందుకు పోయినట్లయితే తప్పకుండా దానికి ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేది అందరూ ఆలోచించుకోవాలి. ఇవాళ అధికారంలోకి వచ్చిన సంబరపడాల్సినటువంటి అవసరం లేదు, ఓడిపోయినామని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని మాత్రము ఈ రిజల్ట్స్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ఏమో చెప్తున్నారు. ఏపీకి సంబంధించి మెజారిటీ స్థానాల్లో కూటమి లీడ్ లో ఉంది. హిట్ అయిన కూటమి జోడి అంటూ ఉన్నారు. పూనకాలు లోడైన పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం జనసేన ప్రధానంగా బీజేపీ సహకారంతో భారీ విజయాలు సాధించే పరిస్థితి. చాలామంది మంత్రులు వెనకబడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. రాయలసీమ లాంటి వైసీపీకి కీలకంగా పట్టున్న స్థానాల్లో కూడా వెనకంజ స్పష్టంగా కనపడుతుంది. దీని మీద క్రాంతి విజయవాడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఒక పండగ వాతావరణం తెలుగుదేశం అలాగే జనసేన శిబిరాల్లో కనబడుతోందా? ఇలా ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కూటమి హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. దాదాపుగా 123 స్థానాల్లో ఇప్పటి వరకు కూడా లీడింగ్ లో కూటమి అభ్యర్థులు ఉన్నారనే చెప్పుకోవాలి. దాదాపు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి హవా కొనసాగించారో వారంతా కూడా వెనుకంజలోనే ఉన్నారు. వారంతా కూడా వెనుకంజలో ఉన్నప్పటికీ కూడా ఇంకా 4 రౌండ్లు మాత్రమే పూర్తయినప్పటికీ కూడా వందల సంఖ్యలోనే వాళ్ళ లీడ్ అనేది ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆస్థానాలు కూడా ఎక్కువగా ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే తెలుస్తా ఉంది. అయితే కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ముగ్గురు ఎక్కడైతే పోటీ చేశారో జనసేన పూర్తిగా పోటీ చేసినటువంటి 21 స్థానాల్లోనూ దాదాపు 19 నుంచి 20 స్థానాల్లో పూర్తిగా లీడింగ్ లో కొనసాగుతుంది. లీడింగ్ కూడా వేల మెజారిటీనే చూపించుండడంతో స్పష్టమైన అక్కడ మెజారిటీతో పాటుగా గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా టీడీపీకి సంబంధించి 120 పైగా స్థానాలు, అలాగే జనసేనకి సంబంధించినటువంటి 20కి పైగా స్థానాలు, అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా దాదాపు అంటే 10 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో కూడా హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక వైసీపీకి 3 కేవలం ఎంపీ స్థానాలు మాత్రమే
కాస్త ఇది కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా ఎవరు కూడా మెజారిటీని కూడా కనీసం కైవసం చేసుకోలేకపోయారని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు టీడీపీ ఆఫీస్ లోను, జనసేన కార్యకర్తల్లోను, నాయకుల్లోనూ పూర్తిగా పండుగ వాతావరణంతో పాటు సంబరాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు కొంత అంటే కౌంటింగ్ సెంటర్స్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే